ఇది 150 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఒక అరుదైన ఖగోళ ఘటనగా చెప్తున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణంతో పితృపక్షాలు మొదలవ్వడం, అలాగే పాక్షిక సూర్యగ్రహణంతో ముగియడం అనేది ఒక అరుదైన ఖగోళ విచిత్రంగా ఒక అద్భుతమైన ఘటనగా చెప్తున్నారు. ఏంటి నిజంగా దీని వెనుక అలాంటి ఏమన్నా స్టోరీ ఉందా? ఈ పితృపక్షాలకు గానీ, ఈ యొక్క సూర్య చంద్ర గ్రహణాలకు కానీ ఏమన్నా కథ ఉందా దీని వెనక? అట్లా ఏం లేదండి. ప్రతి సంవత్సరం కూడా మనకి చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు అనేటువంటివి ఏర్పడుతూనే ఉంటాయి. అచ్చా! ఇది ఖగోళంలో రెగ్యులర్‌గా జరిగేటువంటి ఒక విషయమే. ఓకే. దీనికి ఏదో పెద్ద ప్రామాణికం అంటే దీనికి ఏదో పెద్ద విషయం ఉందండి అని మనం కలిపి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గత ఒక 100, 150 సంవత్సరాలు తీసుకుందామండి. ఈ 100, 150 ఇయర్స్‌లో చూస్తే సుమారుగా చంద్రగ్రహణం ఒక 66, 68 సార్లు వచ్చింది. బా! అందులో సంపూర్ణమైనటువంటి 26 సార్లు వచ్చింది. సో చంద్రగ్రహణంతో కూడుకున్న సూర్యగ్రహణం సుమారుగా 12 సార్లు వచ్చింది. చంద్రగ్రహణం కూడా ఆల్మోస్ట్ అంటే సూర్యగ్రహణం కూడా ఆల్మోస్ట్ ఒక 30 సార్ల పైన వచ్చింది. ఇది రెగ్యులర్గా ప్రతిసారి జరిగేటువంటి ఒక విషయమే. దీన్ని పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక విషయము, సరే ఈసారి మీకు ఏమైతుంది, ఇక్కడ పితృపక్షాలు ప్రారంభమయ్యేటువంటి ఒక పౌర్ణమి రోజు చంద్రగ్రహణం రావడం, ముగిసేటువంటి ఒక రోజు పాక్షికమైనటువంటి సూర్యగ్రహణం సంభవిస్తుంది. అందులో కూడా ఇప్పుడు ఇక్కడ పాక్షికమైనటువంటి సూర్యగ్రహణం మన దగ్గర అవపడేటువంటి అవకాశం కూడా లేదు. అది కేవలం సదరన్ హెమిస్ఫియర్ లో మాత్రమే, అంటే అంటార్కిటా మాత్రమే అది కనపడేటువంటి అవకాశం ఉంది. అది కూడా దాని గురించి పెద్ద భయపడాల్సింది కూడా లేదు, పెద్ద ప్రికాషన్ మెజర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే సహజంగా కూడా అండి, ఎప్పుడైనా ఒక చంద్రగ్రహణం ఏర్పడ్డప్పుడు సంపూర్ణంగా ఆటోమేటిక్గా భూమికి సూర్యుడికి మధ్యలో కొంచెం చంద్రుడి యొక్క ప్రభావం పడుతుందండి. డెఫినెట్లీ పడుతుంది. సో ఆటోమేటిక్గా అందుకే గ్రహణ గోచారం అని 15 రోజులకు చెప్తారు. గ్రహణ గోచారం అని అంటే ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఉదాహరణకు అమావాస్య రోజు వచ్చింది సూర్యగ్రహణం, పౌర్ణమి వరకు దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అదేవిధంగా పౌర్ణమి రోజు చంద్రగ్రహణం వచ్చింది, అమావాస్య వరకు దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో దాన్ని గ్రహణ గోచారం అంటారు. సో కాబట్టి ఆటోమేటిక్గా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. మనం వాడుక భాషలో కొడ అంటారు, ఇది జనరల్గా కొడ అనే ఒక పదం వాడుతూ ఉంటారు. సో ఒక చంద్రగ్రహణం వచ్చిందంటే డెఫినెట్లీ సూర్యగ్రహణం రావచ్చు, రాకపోవచ్చు, బట్ సూర్యుడి యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది అన్నట్టు. సో అట్లా దాన్ని చెప్తూ ఉంటారు. అట్లా ఈసారి కొంచెం పాక్షికమైనటువంటి ఒక గ్రహణం ఏర్పడ్డది, దానికి పెద్ద భయపడేటువంటి అంశము లేదు, దానికి పెద్ద విషయం ఏమీ లేదు. గురుగారు మన అంత అలా అంటున్నారు మీరు. ఇప్పుడు ఈ నీడల ప్రభావమే లేదు అంటే, అసలు జ్యోతిష్య శాస్త్రాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్నది రాహుకేతువులు. అవి అసలు గ్రహాలే కావు, నీడలు అవి. మరి వాటికి అంత ప్రభావం ఎందుకు, వాటికి అంత శక్తి ఎందుకు జ్యోతిష్యంలో? అంటే రాహు అనేటువంటి వాడు, ఇప్పుడు ఆ కథలోకి వెళ్ళి మన పురాణ అంతా మనకు అవసరం లేదు. ఇప్పుడు నేనేమంటున్నాను, రాహు మన జనరల్గా ఏం చెప్తారు, రాహు గ్రహస్థ సూర్యగ్రహణం లేదా కేతు గ్రహస్థ చంద్రగ్రహణం అని చెప్తూ ఉంటారు కదా. అంటే మనం ఏం చెప్తూ ఉంటాము, కోపంతో రాహు మింగాడు, చంద్రుడిని మింగారు, తర్వాత విడిచిపెట్టాడు అనేది కదా మనం చెప్తూ ఉంటాం. జనరల్గా ఏంటంటే రాహు అనేటువంటి వాడు ఏంటంటే జాతక భావంలో కనుక వచ్చినట్లయితే స్వక్షేత్రం అనేటువంటిది ఉండదండి రాహుకి. సొంత ఇల్లు ఉండదు. మిగతా గ్రహాలందరికీ కూడా సొంత ఇల్లు ఉంటుంది కానీ ఉండదు. అయితే కర్కాటక రాశిలో కొంత భాగంలో ఉంటాడు రాహు. అంటే స్వక్షేత్రం రాహుకి ఏంటిదని చెప్తే ఏం చెప్తారు అని అంటే, కర్కాటక రాశిలో కొంత భాగంలో ఉంటాడని చెప్తారు. సో ఎప్పుడు కూడా వాస్తవంగా కూడా చంద్రుడికి ఒక రకమైనటువంటి గండమే రాహుతో. అందుకే కొన్ని విశేషాలు కూడా చెప్తారు మన జ్యోతిష్యంలో. రాహుతురంగ యోగం అని ఒక యోగం ఉంటుంది, అది చంద్రరాహుల కలయికలను బట్టి చెప్తూ ఉంటారు, ఆ రాహుతురంగ యోగం. సో అట్లా ఏంటంటే రాహుకి ఎందుకంత ప్రాముఖ్యత అంటే, మనం ఎవరికి భయపడతామండి జనరల్గా? ఎవరికి భయపడతాం? సామాన్యులకి, సాధారణమైనటువంటి వారికి, మంచి చేసే వారికి భయపడతామా? భయపడం కదా. శనీశ్వరుడు అనగానే ఒక రకమైన వణుకొస్తారా, అలాగే రాహు కూడా అంతే. ఎందుకంటే పీడించేవాడు. మన ధనార్జనకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం మనకు ఒడిదుడుకులు తీసుకొచ్చి, అపకీర్తి తీసుకొచ్చి, చెరసాల వాసానికి, తర్వాత వ్యసనాలకు, వీటన్నిటి కూడా ఇబ్బంది పెట్టేవాడు, ఒక నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ని తీసుకొచ్చి మన జాతక ప్రకారం ప్రభావితం చేసేవాడు కూడా రాహువే అండి. ఒకరి జాతకంలో రాహు యొక్క గ్రహాలను బట్టి వారి జాతకానికి వారికి చేతబడి పనిచేస్తేలా చెప్పొచ్చు ఒక రాహుని బట్టి. వారి మంత్రస్థితి కలగొచ్చా కూడా రాహుని బట్టి చెప్పొచ్చు. సో రాహుకి అంత ప్రాముఖ్యత ఉందని. ఇప్పుడు మామూలుగా శ్రాద్ధ కర్మలు కానీ, పితృతర్పణాలు కానీ మామూలుగా పితృపక్షాలు చేస్తాం. ఇప్పుడు ఈ ఏవైతే ఈ యొక్క గ్రహణాల మధ్య వచ్చిందో, ఈ టైంలో చేసే వాటికి ఇంకేమైనా అదనపు శక్తి ఉంటుందా, పెద్ద
మార్పేమీ లేదా? అట్లా ఏముండదండి. అచ్చా. ఎప్పుడైనా దీనికి దానికి ఏం సంబంధం లేదు. అచ్చా, సరే అచ్చా. ఇప్పుడు ఎలాగో మీరు ప్రస్తావించారు కాబట్టి నేను దీనికి సంబంధించి ఒక విషయాన్ని నేను మీకు క్లారిటీ ప్లీజ్. ఇస్తాను. జనరల్‌గా మనకు ప్రతి సంవత్సరము ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరం వస్తూ ఉంటుంది. అవును. ఓకేనా? అందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్కసారి ఒక్కొక్క నదికి పుష్కరం అవును. వస్తుంది. ఆ పుష్కరాల సమయంలో ఫస్ట్ ఎవరు స్నానం చేస్తారు అంటే సూర్య భగవానుడు మొదటిగా స్నానం చేస్తాడు. ఓకే. అంటే ఆ నదిలో ఫస్ట్ స్నానం చేసేది ఎవరు అంటే సూర్య భగవానుడు. ఆ తర్వాత అశ్విని దేవతలు చేస్తారు. రుద్రగణాలు చేస్తారు. ద్వాదశ ఆదిత్యులు చేస్తారు. ఆ తర్వాత సకల దేవతలు చేస్తారు. ఆ తర్వాత మనం చేస్తాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఓకేనా? ఎప్పుడైనా ఈ యొక్క అంటే బృహస్పతి యొక్క సంచారాన్ని బట్టే మనం చెప్తాం కదా పుష్కరాల గురించి. అవును. ఎప్పుడైతే అలా బృహస్పతి మారుతాడో ఆ సందర్భంలోనే కనుక గ్రహణము కనుక ఏర్పడ్డాయి అనుకోండి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, గ్రహణ గోచారం 15 రోజులు దాని ప్రభావం ఉంటుంది. అలా ఏర్పడ్డట్లయితే 15 రోజులు వాళ్ళు భూమి మీదనే ఉంటారు. అంటే చాలామందికి అంటే తెలియక కూడా ఏం చేస్తుంటారంటే ఈ పితృపక్షాలలో లేదా గ్రహణాలు ఇట్లా 2 ఏర్పడ్డప్పుడు దేవతలు బంధించబడతారట కదండి అనేటువంటి ఒక పదం. ఆ పితృదేవతలు అయితే మిగతా వాళ్ళు పితృదేవతలు అంటే ఎవరండి? ఆ ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసులు వీళ్ళందరినీ పితృదేవతలు అంట. సో కాబట్టి ఎప్పుడైతే బృహస్పతి సంచారం జరిగి అదే సమయంలో కనుక గ్రహణం ఏర్పడ్డట్లయితే ఆ గ్రహణం ఏర్పడ్డటువంటి సమయం నుంచి 15 రోజుల పాటు భూమండలంలోనే వాళ్ళు ఉండిపోతారు. కాబట్టి వాళ్ళు కాబట్టి అపోహ ఉంది. రెండో విషయం, ఎలాగో ప్రతి సంవత్సరం 15 రోజులు ఇక్కడే ఉంటారు కదా. భాద్రపద పౌర్ణమి నుంచి భాద్రపద అమావాస్య వరకు కూడా ఇక్కడే ఉంటారు కదా. సో ఈ 15 రోజులు ఎలాగో వాళ్ళు ఇక్కడే ఉండేది. సో కాబట్టి మళ్ళీ దాన్ని దీన్ని ముడిపెట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో అది చాలా రేర్గా జరుగుతుందండి. అంటే బృహస్పతి మారినప్పుడే గ్రహణం సంభవించి 15 రోజులు ఉండడం అనేది చాలా అత్యంత రేర్. అది సో అది ఇప్పుడు జరగలేదు. దానికి మీరు భయపడాలి. దానికి భయపడాలి కానీ దీనికి రెగ్యులర్గా వచ్చే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. బతుకమ్మ పండుగ వచ్చేస్తుంది. తెలంగాణలో అతిపెద్ద పూల పండుగ ఇది. సో ఈ పండుగలో చాలా విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా బతుకమ్మ అంటే బతుకు అమ్మ అని అందరు చెప్తుంటారు మామూలుగా. సో దీనికి గౌరీదేవిని పూజిస్తారు. అసలు ఈ పూల పండుగకు ఈ గౌరీదేవికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ బతుకమ్మ పండుగ ఎందుకు చేస్తారు? అసలు దీని విశిష్టత ఏంటి? మనకి ఈ సంవత్సరం బతుకమ్మ 21వ తారీఖు రోజు, సెప్టెంబర్ 21వ తారీఖు రోజు పెత్రమావాస్య అంటాం కదా. మన భాద్రపద మాసం అయిపోయినటువంటి అమావాస్య, పెద్దలకు బియ్యం ఇస్తామంటాం కదా. అదే రోజు కూడా మనం బతుకమ్మను ఆరాధన చేయడం ప్రారంభం చేస్తాం. ఓకేనా? అసలు ఏంటి బతుకమ్మ అనేటువంటిది విషయాన్ని తెలుసుకుందాం. మనకి పూర్వం, ఇప్పుడు కాదు పూర్వము మనకి గత్తర అనేటువంటిది మనకి ఇబ్బంది కలిగింది. గత్తర కలరా గత్తర, దీంతో చాలామంది చనిపోయారు. సో అట్లా పుట్టినటువంటి ఒక పండుగ ఈ యొక్క బతుకమ్మ. అంటే బతకనీయమ్మ మాలో బతుకమ్మ అనేటువంటి పదము అనే నానుడి నుంచి పుట్టినటువంటి ఒక పండుగ ఈ బతుకమ్మ పండుగ. దాన్నే మన వాడుక భాషలో కూడా పూల పండుగ అని అంటుంటారు. మీరు కనుక గమనించినట్లయితే ఇది కేవలం తెలంగాణలో మాత్రమే ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేదు, దేశంలో ఎక్కడ లేదు, మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు. కేవలం మన తెలంగాణ సాంప్రదాయం మాత్రమే. ఇంకొక విషయం, ఇది శాస్త్రపరమైన ఆధారితంతో జరుపుకునే పండుగ కాదు. ఒక్కొక్క ప్రాంతంలో దీన్ని ఒక్కొక్క రకంగా దీన్ని ఆచరిస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇది ఎలా ప్రారంభమైందంటే ఆ గత్తర కలరా అనేటువంటి వ్యాధి ద్వారా చాలామంది చనిపోతూ ఉంటే బతుకమ్మ బతకనీయమ్మ మాలో బతుకమ్మ అనే నానుడి నుంచి ఇది ప్రారంభం స్టార్ట్ అయింది. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఏంటిది దీని చారిత్రకమైనటువంటి ఆధారాలంటే వరంగల్ ప్రాంతంలో పాత వరంగల్ జిల్లా పర్వతగిరి అనేటువంటి ఒక మండలంలో చౌటపల్లి అనేటువంటి ఒక గ్రామంలో ఈ ఫస్ట్ టైం బతుకమ్మను ఆడినటువంటి ఒక చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయండి. చౌటపల్లి అనే గ్రామంలో ప్రారంభం చేశారు. మా ప్రాంతంలో వచ్చేసి వరంగల్లో వచ్చేసి వంగాల శాంతి కృష్ణ ఆచార్య గారు అని చెప్పేసి బతుకమ్మ తల్లి చరిత్ర అని వారు ఒక పుస్తకం రాయడం కూడా జరిగింది. వారు ఆ పుస్తకం మీద కూడా చాలా మంది పిహెచ్డీలు చేశారు. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా దీని బతుకమ్మ చరిత్ర అంతా కూడా వారు వ్యాప్తి చెందించడంలో వాళ్ళు ప్రముఖులు వాస్తవంగా, శాంతికృష్ణ ఆచార్య గారు. సో దానిలో చాలా క్లియర్గా రాయబడి ఉంటుంది. చౌటపల్లి అనే గ్రామంలో మొట్టమొదటిసారి ఒక బతుకమ్మను ఆడడం జరిగింది అన్నట్టు. అయితే చాలామంది ఎంగిలి పూల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, ఈ రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. అసలు అట్లాంటిది ఏదీ లేదు. అలిగిన బతుకమ్మ అని అలాంటిది ఏదీ లేదు. వాస్తవంగా విషయం ఏంటంటే ఎంగిలి పడని బతుకమ్మ ద్వారా దీన్ని స్టార్ట్ అయింది.
సో ఆరాధించడంలో ఎలా ఆరాధించాలనేటువంటి ఆలోచనకు వచ్చే వరకు మహాలక్ష్మి అమ్మవారు, సరస్వతి అమ్మవారు, గౌరీ అమ్మవారు ఈ 3 త్రిశక్తి స్వరూపంగానే బతుకమ్మను ఆరాధన చేస్తారు. ఓకే. సో పూలది అని అంటే అప్పుడు ఉన్నటువంటి పూల ప్రకారం తీసుకున్నారు. తంగెడి పూలను తీసుకున్నారు. ఆ తంగెడి పూలు కూడా ఎలా తీసుకున్నారంటే ఏ పువ్వు అయినా సరే అండి, మీరు గమనించండి, తంగెడి పువ్వు విషయానికి వచ్చే వరకు ఏ పూజకు వాడరు, అవును, ఏ ఆడవారు తలలో పెట్టరు, ఎక్కడ అలంకరణ గుమ్మాలకు వాడరు. సో కాబట్టి ఇప్పటి వరకు వాడనటువంటి పువ్వుని, రెండవది ఈ తేనెటీగలు వచ్చి అప్పటికి ఉన్నటువంటి ఒక మధురం స్వీకరించినటువంటి పూలు. సో అందుకే ఏం చేస్తారు, తంగెడి పూలు కూడా విరసించిన పూలను వాడరండి, మొగ్గగా ఉన్నప్పుడే తీసుకుంటారు. ఆ మొగ్గగా ఉన్నటువంటి పూలను తీసుకొని వచ్చే పెట్టి ఆరాధన చేస్తారు. సో ఎంగిలి పడని పూలతో చేసేది బతుకమ్మ కానీ ఎంగిలి పూల బతుకమ్మ కాదండి. అది అంటే కాలక్రమేణా అది అలా అలా అయిపోయింది, అలా వాళ్ళ వాడడం అలవాటు పడ్డారు. కానీ అసలు కరెక్ట్ చెప్పాలంటే ఎంగిలి పడని బతుకమ్మ.